అణిచివేసే ధోరణి, అణగదొక్కే ధోరణి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతారనేది మర్చిపోతున్నారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏబిఎన్, టీవీ5 రెగ్యులేటరీ అథారిటీస్ చెప్పిన కడాన ఫైబర్ గ్రిడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఫైన్ వేసిన, అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది కంటెంప్ట్ కింద వస్తుంది, మీరందరూ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీ యొక్క లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తించడం, చాలా నీచంగా క్రూరంగా ప్రవర్తించడం, బెదిరించడం అవన్నీ జరుగుతున్నాయి. అది అయిన తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే ఎవ్వరు కూడా స్వేచ్ఛగా రాయడానికి కానీ స్వేచ్ఛగా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిన విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మీద పడ్డారు. సోషల్ మీడియా అనేది ఇంత మునుపు కూడా వాళ్ళే కూడా ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మామూలుగా కూడా కాదు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఉంది. వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో కానీ ఎక్కడికక్కడ కమ్యూనికేట్ చేసుకునే స్వాతంత్రం ఉంది. దాన్ని కూడా హరించే విధంగా ఇష్టానుసారంగా తయారైపోయి వీళ్లకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు, కనీసం ఇండ్లలో కూడా మాట్లాడకూడదు, ప్రైవేట్ టాక్స్లో కూడా మాట్లాడకూడదు, ఎక్కడన్నా ఏదైనా దొరికితే దానిపైన యాక్షన్లు తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. చాలా దుర్మార్గంగా చేశారు. దీన్ని చాలా గట్టిగా కండెమ్ చేస్తున్నాం, గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం. ఏ చట్టం కింద మీరు అరెస్ట్ చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం అందరికీ ఒకటిగా ఉంటుందా, వైసీపీకి మాత్రం చుట్టంగా తయారవుతుందా? చుట్టంగా తయారైతే మీరేం చేయబోతారో భవిష్యత్తులో మీరు కూడా చెప్పాలి. అదే మరి ఒకవేళ మీరు కానీ చెప్పకపోతే మీరు కూడా దోషులుగా నిలబడే రోజు దగ్గరలో వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేస్తాం, ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తాం. ఏ చట్టం కింద చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది, డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఈ పోలీసులను కూడా ఏ విధంగా ఫిక్స్ చేయాలని ఫిక్స్ చేస్తాం. చట్ట ప్రకారం వెళ్ళండి, మేము పూర్తిగా సహకరిస్తాం. అందరిని ఇంపార్షియల్గా చూడండి, మేము కూడా పూర్తిగా మీకు కోఆపరేట్ చేస్తాం. చట్ట ఉల్లంఘన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. దాన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ విధంగా పోలీసులు కూడా చట్టం ముందర దోషులుగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని స్లైడ్స్ కూడా మీకు చూపిస్తాను. అదే మరి కొంతమంది ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ మనోవేదన, జరిగిన ఇష్యూస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో 2-3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఏ విధంగా టీడీపీ కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు, పెట్టి ఏ విధంగా హింస పెడుతున్నారు. రెండోది, మా పైన సోషల్ మీడియాలో పెడితే ఏ విధంగా యాక్షన్ తీసుకోకుండా, మేము కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు లేకుండా ఏ విధంగా ఉన్నారు. ఇంకొక పక్కన క్యారెక్టర్ అసాసినేషన్, చాలా దుర్మార్గంగా, నీచంగా. వీళ్లకు భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు, తల్లులున్నారు. అదే భాష, అదే ఫోటోలు వాళ్ళ మీద వాడితే వాళ్ళు ఎట్లా బాధపడతారని కూడా లేకుండా మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మా మీద పెడితే పోలీసులు ప్రేక్షక పాత్ర, వాళ్ళ మీద రైట్ రాయలుగా మేము మామూలుగా పెట్టినా కంటెంట్ పెట్టినా అరెస్ట్ చేయడం. ఎవరిచ్చారు మీకు అధికారం అడుగుతున్నాం.
నిలదీస్తున్నా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కార్యకర్తలు ఏకాకులు కాదు, వాళ్ళకు కూడా రైట్ ఉంది. మీరు పిచ్చగా చేస్తే ప్రతి ఒక్క దానికి అండగా ఉంటాం. ఇది ఒక ఆర్గనైజేషను, ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలు అండర్ గ్రౌండ్లో ఉండే పార్టీ కాదు, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే రాజకీయ పార్టీ. ముఖ్యమంత్రి అతనికి ఇష్టానుసారంగా అతను చేయాలంటే ఇది పులివెందల కాదు. నేను అందుకే చెప్పా ముందుగానే, పులివెందల పంచాయతీ చేసి రాష్ట్రంలో అప్రతిష్ట పాలు కావడమే కాదు, కడాను చీకొట్టే పరిస్థితి, అసహించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేసి నువ్వు ఏం చేసినా మేము అప్రిషియేట్ చేస్తాం, కానీ తప్పుడు పనులు చేసి ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తే అది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు చూస్తే నేను అడిగిన దాంట్లో అడ్వకేట్స్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాం. మామూలుగా ఒకసారి చూస్తే కొన్ని కేసులు వీళ్ళు పెట్టింది 153 సెక్షన్ ఏ. ఈ 153 సెక్షన్ ఏ కింద, సెక్షన్ 153 ఏ కింద వివిధ సమూహాల మధ్య మతం, జాతి, జననం, నివాసం, ప్రాంతం, భాష లాంటి విషయాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం. దీనిపైన 3 సంవత్సరాల వరకు జైలు మరియు జరిమానా, లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 505AB ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా వదంతిని వ్యాప్తి చేసినను, తయారు చేసినను, ప్రచురించిన శిక్షించేందుకు. నేరం రుజువైతే 3 సంవత్సరాల జైలు మరియు జరిమానా, లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 505(2) మతం, జాతి, జననం, నివాసం, ప్రాంతం, భాష లాంటి విషయాలు రెచ్చగొట్టే విధంగా ఏదైనా వదంతులు వ్యాపింపజేసి శిక్షించుటకు. నేరం రుజువైతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా, లేకుంటే 2. ఐపీసీ సెక్షన్ 506 తీవ్రంగా గాయపరుస్తామని బెదిరిస్తే శిక్షించేందుకు. నేరం రుజువైతే 2 సంవత్సరాలు శిక్ష, జరిమానా, లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 507 ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు తీవ్రంగా గాయపరుస్తామని బెదిరిస్తే శిక్షించేందుకు. 2 సంవత్సరాలు జైలు, జరిమానా, లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 509 మాటలు, సైగలు, చేష్టల ద్వారా మహిళల్ని కించపరిస్తే శిక్షించేందుకు. నేరం రుజువైతే 3 సంవత్సరాలు జైలు మరియు జరిమానా. పై సెక్షన్లు ఏవి కూడా సోషల్ మీడియా కేసులకు వర్తించవు. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అంటే వ్యక్తుల యొక్క వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా హరించడమే. ఇంకొక పక్కన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఐటీ 2000 సెక్షన్ 66A ప్రసార మాధ్యమాల ద్వారా చట్ట వ్యతిరేక సందేశాలు పంపిన ఎడల శిక్ష గురించి. దీనిపైన సుప్రీంకోర్టు వారి రిట్లో 167/2012 రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చున్నారు. దీన్ని వాడడం, ఈ చట్టాన్ని వాడడం రాజ్యాంగ వ్యతిరేకమని. అయితే ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేసే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, జడ్జిమెంట్స్ను వైలేట్ చేసి ఈ సెక్షన్ కింద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనిపైన 3 సంవత్సరాల జైలు, అది మరి ₹1,00,000 జరిమానా, లేకపోతే 2. సెక్షన్ 66D కంప్యూటర్ ద్వారా ఏదైనా విషయాన్ని మార్పు చేసి మార్ఫింగ్ ప్రచారం చేస్తే వారిని శిక్షించేదానికి 3 సంవత్సరాల జైలు, ₹1,00,000 జరిమానా. సెక్షన్ 67 ఏదైనా అభ్యంతరకరమైన విషయాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ప్రసారం చేసి శిక్షించేందుకు. నేరం రుజువైతే మొదటిసారి అయితే 3